హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ చీజ్ నగ్గెట్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇది ప్యాకెట్ ఫుడ్ అనమాట. ఓన్లీ 5 minutesలో అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ప్యాకెట్ కంప్లీట్ అయింది. మీకు చూపించడం కోసం లాస్ట్ 5 చూపిస్తున్నాను. సో దీనికోసం మనం ఏం చేయనక్కర్లేదు, కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మరీ ఎక్కువ ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్ సరిపోతుంది. సో మనం ఈ నగ్గెట్స్ వేసుకోవడం, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు హీట్ చేయాలి. జస్ట్ ఒక 4 or 5 minutesలో ఇవి ఊరికే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇది ఏం లేదు, జస్ట్ ప్యాకెట్ ఫుడ్ అంటే మనం రెగ్యులర్గా ప్రిఫర్ చేయం దీన్ని. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇట్లా ప్యాకెట్ ఫుడ్ ఎప్పుడు తెప్పించాను నేను. సరే పిల్లలు అడిగారనేసి ట్రై చేస్తున్నాను ఈ ప్యాకెట్ ఫుడ్. యాక్చువల్లీ ఇదంతా చికెన్ అనమాట, మధ్యలో చీజ్ ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో చేయాలంటే మాత్రం కొంచెం ప్రాసెస్ అయ్యేది. చికెన్లో కొంచెం బోన్స్ అన్నీ తీసేసి బోన్లెస్ చికెన్ తెచ్చి దాంట్లో అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మనము ఈ టెక్చర్లో ఈ షేప్లో చేసి చేయడం అంటే మేబీ టేస్ట్ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. సో ఎప్పుడైనా పిల్లల కోసం అయితే ఓకే ప్రిఫర్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను మీకు. పైన అంతా చికెన్ అనమాట, లోపల వచ్చేసి చీజ్ ఉంటుంది. ఈ పీస్ చూడండి మీరు. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే లోపల చీజ్ ఉంది కదా, చీజ్ వల్ల చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం ప్యాకెట్ అంతా అయిపోయింది. నేను జస్ట్ వీడియో కోసం ఈ లాస్ట్ 5 వరకు చూపిస్తున్నాను. మీరు ఒక 2-3 minutesకి బాగా అయిపోతుంది, బాగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒకసారి పిల్లలకి ఒకసారి ట్రై చేసి పెట్టచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్.